కర్మభూమి అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారో చేతులు పైకెత్తండి. ఆంట్రప్రెన్యూర్స్, ఓకే. ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతులు పైకెత్తండి. ఓకే. ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పైకెత్తండి. వాస్తవమే, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక. ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి 1-2 ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం. ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని, మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది. ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మణి గారు పని చేసుకుంటున్నారు. కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు, ఇది అందరికీ రావాలనేది నా కోరిక. దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసిన ఒకసారి ఆలోచించారు, కానీ అది కుదరలేదు. రాజకీయ పార్టీ కూడా ఒక కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని, అది వీలుగాల, అది లాస్ ఒప్పుకోలేదు, అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అని పెట్టుకున్నాను. నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంట్రప్రెన్యూర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది. గ్రాడ్యువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది, సంపద సృష్టించడం కష్టం కాదు, కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం. నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరంటే, మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది. అదే నా ఆలోచన, అదే నా విజన్, అదే నా సంకల్పం. నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒక వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చాం. ఏమీ లేకుండా కూలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చాం. ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా అక్కడ రాణించే పరిస్థితికి వచ్చాం. ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవడం పెద్ద కష్టం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అదే సమయంలో నేను దీన్ని నెట్వర్కింగ్ కూడా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజు చూశాను, మీ బలం చూశాను. ఉక్రెయిన్ వార్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేస్తే ఏం చేయాలని ఆలోచించాం. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, కేంద్రం చేయాల్సిన పనులు చేస్తున్నారు. తెలుగు వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ, ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వచ్చేస్తారు. యుక్రెయిన్లో ఎంబీబీఎస్ సీట్లు చాలా కాస్ట్ ఎఫెక్టివ్, మెజారిటీ కూడా వచ్చేసారు. ఒకరిని చూసి వచ్చేసారు. ఆ రోజు చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్.
అప్పుడు నేను పిలిపించారు. రవి ఇక్కడ, ఎన్ఆర్టీ రవి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని పిలిపించి అందరితో మాట్లాడి